నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా? కిడ్నీ సమస్య ఎందుకు వస్తుంది? కిడ్నీ సమస్య ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కిడ్నీ సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ రామ్ గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, యాక్చువల్గా కిడ్నీ చేసే పని ఏంటి? కిడ్నీలో సమస్య ఎందుకు వస్తుంది? కిడ్నీ అనేది ఇంపార్టెంట్ ఆర్గన్ అండి. మన యొక్క శరీరంలో వైటల్ ఆర్గన్ అంటారు. గుండెకాయ ఎలానో మెదడు ఎలానో కిడ్నీ కూడా అంతే ఇంపార్టెంట్. అది ముఖ్యంగా విష పదార్థాలు బాడీ నుంచి తొలగిస్తుంది. అట్ ద సేమ్ టైం మన నీటి యొక్క శాతాన్ని బాడీలో ఒక లెవెల్లో మెయింటైన్ చేస్తుంది. ఇవి కాకుండా హార్మోన్స్ ఉత్పాదన కూడా చేస్తుంది. మన శరీరంలో రక్తం యొక్క పర్సంటేజ్ మెయింటైన్ చేయడం కోసం కిడ్నీ చాలా ఉపయోగపడుతుంది. అది ఏంటంటే హార్మోన్స్, ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ రిలీజ్ చేయడం వల్ల రక్తపు శాతం అనేది మెయింటైన్ అవుతుంది. ఇవి కాకుండా బోన్ హెల్త్ అంటే మన బొక్కల యొక్క ఆరోగ్య స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. బోన్ హెల్త్ అండ్ ఆల్సో మజిల్ హెల్త్ కూడా దాన్ని చాలా చక్కబరుస్తుంది. సో ఇవి టూకీగా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అండి కిడ్నీకి. కిడ్నీలో సమస్య ఎందుకు వస్తుంది సార్? కిడ్నీలో సమస్య అనేది బేసికలీ నేను చెప్పిన ఎనీ ఆర్గాన్ ఏ అవయమైనా సమస్యకి గురవుతుంది. గుండె ఎలా సమస్యకి గురవుతుందో అలా కిడ్నీలు కూడా గురవుతాయి. కిడ్నీలో ఏంటంటే చిన్న చిన్న ఫిల్టర్స్ ఉంటాయి, గ్లోమరులస్ అనే ఫిల్టర్స్ ఉంటాయి. అవి ఎప్పుడు కూడా ఒత్తిడిలో ఉంటాయి. అవి కాన్స్టెంట్గా ఫిల్టర్ చేస్తుంటాయి. దాని ఫంక్షనే ఫిల్టర్ చేస్తూ ఉండడం. ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి ముఖ్యంగా ఎవరికైతే దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయో లైక్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అండ్ ఒబేసిటీ, ఇవి ఉన్న వాళ్ళలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. సో సార్, నార్మల్గా రెగ్యులర్గా చేసుకునే టెస్ట్లో తెలిసిపోతుంది సార్ కిడ్నీ ఎలా ఉంది అనేది? కిడ్నీ సమస్య అనేది యాక్చువల్లీ సైలెంట్గా ఉంటాయి. మనము టెస్ట్ చేస్తే కానీ అవి బయటపడవు. ఇది ఏంటంటే దీర్ఘకాలిక సమస్య వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఇది వన్ టైప్ ఆఫ్ క్రానిక్ డిజీజ్. చాలా మట్టికి సిమ్టమ్స్ అనేవి బయటపడవు. సో మనం టెస్ట్ చేస్తేనే బయటపడతాయి. ముఖ్యంగా మేము రొటీన్గా చేసే టెస్ట్లలో లైక్ యూరిన్ టెస్ట్ లేదా క్రియాటినిన్ టెస్ట్ ఇవి చేయడం వల్ల మనకు ఒక అంచనా వేయొచ్చు మనం కిడ్నీ. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో బీపీ, డయాబెటీస్ ఇవి ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఛాన్స్ ఉంది అంటున్నారు కదా, వాళ్ళు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి కిడ్నీకి సంబంధించి? రొటీన్ చెకప్స్తో పాటు అంటే ఎప్పుడు కూడా డాక్టర్ని కన్సల్ట్ చేస్తున్నప్పుడు రొటీన్ టెస్ట్లతో పాటు వాళ్ళు కిడ్నీకి స్పెసిఫిక్ టెస్ట్లు అంటే క్రియాటినిన్ ఒకటి, ఎలక్ట్రోలైట్స్ ఒకటి, సోడియం పొటాషియం అండ్ యూరిన్ టెస్ట్. యూరిన్లో ప్రోటీన్ కనిపిస్తుంది అంటే యూరిన్ క్వాంటిఫికేషన్ కూడా చేస్తాం. అంటే యూరిన్లో ఎంత ప్రోటీన్ వెళ్తుంది, ఎంత శాతం వెళ్తుంది అది కూడా చెక్ చేస్తాం. ఇవి రొటీన్గా రీనల్ ప్రొఫైల్ అంటారు. సో రొటీన్గా చేసే టెస్ట్ అండి ఇవి. ఓకే, వన్స్ డయాగ్నోస్ అయినాక ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. కమింగ్ టు ద కిడ్నీ స్టోన్స్ అంటారు కదా సార్, అవి ఏంటి? అది కూడా సీరియస్ అంశమా? కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఫామ్ అవుతాయి? ఎందుకు అంటే బికాస్ ఆఫ్ వేరియస్ అంటే చాలా కారణాల వల్ల వస్తాయి రాళ్ళు. కిడ్నీ ఏంటంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫంక్షన్ కాన్సన్ట్రేట్ చేయడం. అంటే మన శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాన్ని కాన్సన్ట్రేట్ చేసి యూరిన్లో కొంత అంటే లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్లో మొత్తం విష పదార్థాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఎక్స్క్రీట్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో కొన్ని పదార్థాలు ఎక్కువగా కాన్సన్ట్రేట్ అవుతాయి. సో ఆ కాన్సన్ట్రేషన్ మెకానిజం, ఆ కాన్సన్ట్రేషన్ పద్ధతిలో చేంజెస్ వల్ల లేదా అబ్నార్మాలిటీస్ వల్ల స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి. సో స్టోన్ ఈస్ నథింగ్ బట్ కాన్సన్ట్రేటెడ్ మినరల్స్ అనమాట. సో అది ఇట్ మే బి బికాస్ ఆఫ్ అంటే వేరు కారణాల వల్ల వేరే కారణాలు. ఉదాహరణకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటారు, కాల్షియం స్టోన్స్ అంటారు. సో ఈ బేసికలీ అవి కాన్సన్ట్రేటెడ్ వ్యక్తి ఏది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారో దాని ప్రకారం ఉంటుంది. అండ్ దట్టు ఇది మళ్ళీ కిడ్నీ ఫంక్షన్కి ఎఫెక్ట్ అవుతుందా సార్ కిడ్నీ స్టోన్స్? అంటే అది లొకేషన్ బట్టి ఉంటుంది. అంటే కిడ్నీలో ఉందా లేదా కిడ్నీ నుంచి ఒక యూరిటర్ అని యూరిన్ పైప్ వస్తుంది. సో యూరిన్ పైప్లో ఉందా
లేదా ఇంకా కింద భాగంలో ఉందా దాన్ని బట్టి ఉంటుంది. యూజువల్లీ కిడ్నీలో ఉంటే అది చిన్న స్టోన్ అయితే అది ఫంక్షన్ని పెద్దగా ఎఫెక్ట్ చేయదు. అదే ఆ స్టోన్ లూజ్ అయ్యి కింద పడడం వల్ల, ఆ యూరిన్ పైప్లో రావడం వల్ల, ఇరుక్కోవడం వల్ల కిడ్నీ పైన ప్రెషర్ అని పడుతుంది. ప్రెషర్ పడడం వల్ల కిడ్నీ యొక్క పనితనం అని తగ్గుతుంది. ఉదాహరణకి మనం పైప్ వాటర్ జెట్ కొడుతున్నాం. సో మనము గట్టిగా ఒత్తితే అది ఎక్కువ ప్రెషర్ వస్తుంది. సో ఆ పైప్ ముందు భాగం చూసినట్లయితే అది ఉబ్బుగా ఉంటుంది. సో సేమ్ ప్రాసెస్ అక్కర్స్ ఇన్ అవర్ బాడీ. సో యూరిన్ పైప్ కనుక అబ్స్ట్రక్ట్ అయినట్లయితే దానికంటే ముందు భాగం, దానికంటే పై భాగం చాలా లావుగా ఉంటుంది. సో అట్లా హైడ్రోనెఫ్రోసిస్ అంటారు దాన్ని. సో అట్లా అయ్యి అది కిడ్నీ పైన కూడా ఒత్తిడికి గురి చేస్తుంది అనమాట. ఓకే, అలాగే కిడ్నీ సమస్యలకు సంబంధించి సింటమ్స్ చాలా తక్కువగా ఉంటాయని చెప్తున్నారు సార్. అంటే అసలు ఎలా ఉంటాయి, గుర్తుపట్టొచ్చా? యాక్చువల్లీ కిడ్నీ సమస్య వల్ల వచ్చే సిమ్టమ్స్ చాలా వేగ్ ఉంటాయి. వేగ్ అంటే అసలు మనము గమనించలేం అన్లెస్ మనం అది ఒక మన డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అయ్యి ఈ సమస్య ఉందా అని డాక్టర్ అడిగితే కానీ మనకి ఎస్ మనకి సమస్య ఉందని మనకు తెలియదు. ఉదాహరణకి నాక్టూరియా అంటారు, అంటే రాత్రిపూట ఎక్కువ యూరిన్ వెళ్ళడం. సో అది చాలామందిలో ఉంటుంది. అంటే రోజుకి 2 times 3 times అట్లా లేచి పడుకున్న వాళ్ళు లేచి యూరిన్కి వెళ్తారు అన్నమాట. సో అది చాలామందిలో ఉంటుంది, అది గమనించరు. సో అట్లాంటి వేగ్ సిమ్టమ్స్ కొంతమందికి కిడ్నీ ఫెయిల్యూర్. వాట్ ఈస్ నార్మల్, వాట్ ఈస్ నాట్ నార్మల్ సార్? అంటే నైట్ ఎన్నిసార్లు వెళ్ళొచ్చు? నైట్ ఒక్కసారి కూడా వెళ్ళకూడదు యాక్చువల్లీ. సో ఒక్కసారి లేదా అంతకంటే ఎక్కువసార్లు వెళ్తున్నారంటే దట్ ఈస్ కాల్డ్ వెదర్ తో మాట్లాడతారు కదా సార్. అంటే రైనీ సీజన్ లో ఎక్కువసార్లు వెళ్తారు, వింటర్ లో ఎక్కువసారి వెళ్తారు అంటారు. అది అసలు సంబంధం లేదా? యా, ఇట్ డెఫినెట్లీ ఎఫెక్ట్స్ అండి. అంటే మనం ఇప్పుడు పడుకునేటప్పుడు కూడా ఎక్కువ వాటర్ తాగితే దెన్ ఇట్ ఈస్ నార్మల్ దట్ ఒకసారి అట్లా వెళ్ళడానికి ఉంటుంది. బట్ యాజ్ ఏ జనరల్ థింగ్ యూజువల్లీ పడుకున్నాక చాలా మేబీ 1 time వెళ్ళొచ్చేమో. బట్ ఒక్కసారి కూడా వెళ్తే కూడా దట్ ఈస్ కన్సిడర్స్ నాక్టూరియా. అది కాన్స్టెంట్గా అంటే ప్రతిసారి అట్లా వెళ్తున్నారంటే దట్ ఈస్ అన్ అబ్నార్మాలిటీ యాక్చువల్లీ. యాక్చువల్గా రెగ్యులర్గా ఉంటుందా సార్? 1 day అలా ఉండి నార్మల్గా ఉంటే పర్లేదా? 1 to 2 days అలా ఉండి? సో అపార్ట్ ఫ్రమ్ నాక్టూరియా ఇంకా వేగ్ సిమ్టమ్స్ అంటారు. వేగ్ సిమ్టమ్స్ అంటే వాంతులు రావడము, ఆకలి తగ్గడము, అండ్ పని చేస్తుంటే అలసిపోవడము, ఇవన్నీ కూడా కిడ్నీకి సంబంధించిన సమస్యలే. బట్ ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఒకసారి కిడ్నీ పూర్తిగా ఫెయిల్ అయితే అప్పుడు వస్తాయి. ఇవన్నీ క్రానిక్ కిడ్నీ డిజీజ్లో కనిపిస్తాయి. క్రానిక్ కిడ్నీ డిజీజ్లో కూడా నియర్లీ 90% ఆఫ్ కిడ్నీ ఫంక్షన్ పోతే అప్పుడు మనకి ఏర్పడతాయి. ఇంకొకటి ఏంటంటే అక్యూట్ డిజీజ్ అంటారు. అక్యూట్ డిజీజ్లో మనకి సిమ్టమ్స్ కొంచెం తొందరగా కనిపిస్తాయి. ఉదాహరణకి యూరిన్ తగ్గడము, వాపులు ఎక్కువగా కనిపించడం, కొంతమంది శరీరం పైన ర్యాష్ కనిపించడము, కొంతమందికి యూరిన్లో రక్తం పడడము, ఇవన్నీ అక్యూట్ డిజీజ్లో కనిపిస్తాయి. సో అక్యూట్ కిడ్నీ డిజీజ్ అనేది కొంచెం ఎర్లీగా గమనించవచ్చు. బట్ క్రానిక్ డిజీజ్ డిఫికల్ట్, అంటే అన్లెస్ మనం వెళ్ళి టెస్ట్ చేసుకొని అది బయటపడదు. అందుకనే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి టెస్ట్ చేసుకోవాలి. చేసుకుందే అది బయటపడదు. కిడ్నీ డిజీజ్ ఏంటంటే అవి సైలెంట్ డిజీజ్ అంటారు, సైలెంట్ కిల్లర్ అంటారు. సో ఒక సైలెంట్ కిల్లర్ ఎందుకు అంటారంటే సమస్య చాలా మితిమీరిపోయినప్పుడు మాత్రమే ఇవి బయటపడతాయి, సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి. సో మనకు అడ్వాన్స్ స్టేజ్లో అంటే పూర్తిగా కిడ్నీ పాడైపోయాక అప్పుడు మనకి ఇది బయటపడుతుంది. అందుకని ఇట్ ఈస్ కాల్డ్ ఏ సైలెంట్ కిల్లర్. మీరు 90% తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ టైంలో తెలుస్తాయని చెప్తున్నారు కదా సార్. అంటే అప్పుడు క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? లేదు, అది అగైన్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ అక్యూట్ డిజీజా క్రానిక్ డిజీజా దాన్ని బట్టి ఉంటుంది. క్రానిక్ డిజీజ్ అయితే క్యూర్ అవ్వదు. అక్యూట్ డిజీజ్ అయితే మనము కారణం ఏంటో కనుక్కొని మనం దాన్ని అప్రాప్రియేట్గా ట్రీట్ చేస్తే అది రివర్స్ అవుతుంది, అంటే మనం నయం చేయొచ్చు. సో క్రానిక్ డిజీజ్ 2 లక్షణాలు ఉంటుందండి. అండ్ ఏంటంటే ఇర్రివర్సిబిలిటీ అంటే రివర్స్ అవ్వదు, అండ్ ప్రోగ్రెసివ్ అంటే విత్ టైం నెమ్మదిగా పెరుగుతుంది. ఇవి టైం డిపెండెంట్ డిజీజ్ అంటే సమయంతో కూడినవి. సమయం గడుస్తున్న కొద్దీ మన ఏజ్ ఎలా పెరుగుతుందో ఇవి కూడా అలా పెరుగుతూ ఉంటుంది. క్రానిక్ డిజీజ్ అనేది విత్ టైం పెరుగుతూ ఉంటుంది. అక్యూట్ డిజీజ్ అయితే అప్పుడు అంటే చాలా గంభీరంగా ఉంటుంది. సో మన సమస్య ఏంటనేది మనము టెస్ట్ల ద్వారా ఐడెంటిఫై చేసి దాన్ని పసిగట్టి దాన్ని ట్రీట్ చేసాము అంటే
రివర్స్ కూడా అవుతుంది. అలాగే సార్ మీరు ఇంతకుముందు దీర్ఘకాలిక వ్యాధి అంటే డయాబెటీస్ బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అని అన్నారు కదా, ఆ వ్యాధులు ఉన్న వాళ్ళు మెడికేషన్ దానికి సంబంధించి వాడుతూ ఉంటారు, ఉన్నా కూడా మళ్ళీ కిడ్నీ సమస్యలు కూడా వస్తాయా? అంటే మెడిసిన్ వల్ల వస్తుందా ఏంటి? లేదు, డయాబెటీస్ అనేది మల్టీ సిస్టమిక్ డిజీజ్, హైపర్ టెన్షన్ కూడా మల్టీ సిస్టమిక్ డిజీజ్. అంటే అది ఒక అవయాన్ని ఎఫెక్ట్ చేయదు, అది పలు అవయాలను ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు గుండె సమస్యలతో కూడా వస్తారు. సో అండ్ నరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఓన్లీ ఒక్క అవయం అనేది ఎఫెక్ట్ అవ్వదు, మల్టీ సిస్టమిక్ డిజీజెస్ అనమాట ఇవి. సో మల్టిపుల్ అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి. నార్మల్గా కిడ్నీ సమస్యలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్ జనరల్గా అందరూ ఎలా తీసుకోవాలి? మీరు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అన్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్ పబ్లిక్ అంటే సమస్య ఏం లేని వాళ్ళలో వాళ్ళు ప్రొయాక్టివ్గా చూసుకోవాలి. అంటే టెస్ట్ల ద్వారా వాళ్ళు చూసుకొని కిడ్నీ ఎఫెక్ట్ అయిందా లేదా వాళ్ళు గమనించుకుంటూ ఉండాలి. అండ్ ముఖ్యంగా అంటే డైటరీ ప్రికాషన్స్లో సాల్ట్ అనేది తక్కువగా కన్జ్యూమ్ చేయాలి. సాల్టెడ్ ఫుడ్స్ అన్నవి అంటే స్టోర్డ్ ఫుడ్స్, ఏదైతే స్టోరేజ్ చేసి ఉంచుతామో మిక్చర్ కానీ లేదా పచ్చళ్ళు కానీ లేదా పాపడ్స్ కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి, చాలా మట్టుకి లిమిట్ చేయాలి. సో సాల్ట్ కన్జంప్షన్ ఈజ్ నాట్ దట్ అడ్వైజబుల్. సో ఇది జనరల్ అడ్వైస్. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసే వాళ్ళ ఎక్స్పోజర్ అంటే సన్లైట్ ఎక్స్పోజర్ కానీ ఎక్కువ ఎండలో తిరగడము, డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవడము, అండ్ ఒకవేళ ఎండలో ఎక్కువ తిరగాల్సి వస్తే ప్రాపర్గా వాటర్ తీసుకోవడం, ఎక్కువ అమౌంట్లో వాటర్ తీసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉండాలి. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు వీళ్ళు ఎలా అంటే వీళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి, వాళ్ళ కిడ్నీ ఎఫెక్ట్ అయిందా లేదో చూసుకోవాలి. అండ్ వాళ్ళు కూడా డైటరీ ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి. వాళ్ళల్లో కూడా లైక్ సాల్ట్ కన్జంప్షన్ తగ్గించాలి. ఎస్పెషలీ క్రానిక్ డిజీజ్ అని ఐడెంటిఫై చేసామంటే ఒకరిలో వాళ్ళు సాల్ట్ అనేది చాలా లిమిట్ చేసుకోవాలి. అండ్ అది కాకుండా ప్రోటీన్ కూడా కొంత శాతాన్ని తగ్గించాలి. ఇది మన ఇండియన్స్లో తీసుకునేటువంటి ఫుడ్లో ప్రోటీన్ క్వాంటిఫై చేసినట్లయితే యాక్చువల్లీ తక్కువనే ఉంటుంది. సో మనం రెగ్యులర్గా తీసుకునే ఆహారం ఇండియన్ డైట్ ఏమైతే ఉంటుందో అది కన్జ్యూమ్ చేస్తే సరిపోతుంది. సో ప్రోటీన్ రెస్ట్రిక్షన్ అండ్ సాల్ట్ రెస్ట్రిక్షన్ అండ్ వాటర్ రెస్ట్రిక్షన్, వాటర్ కూడా లిమిట్గా తీసుకోవాలి. ఎంత వాటర్ తీసుకోవాలి అన్నది కూడా అది ఒక ఎంత వాటర్ తీసుకోవాలన్నది కూడా ఆ క్వశ్చన్కి ఆన్సర్ డాక్టర్ అంటే మీరు కన్సల్ట్ చేస్తున్న డాక్టరే చెప్పగలరు. నార్మల్గా ఒక వ్యక్తికి ఇన్సెన్సిబుల్ వాటర్ లాసెస్ అనేది ఉంటుంది అందరికీ. సో మనం తీసుకునే ఫుడ్లో వాటర్ ఉంటుంది అండ్ మనం రెగ్యులర్గా ఊపిరి తీసుకొని వదులుతుంటాం కదా, సో దాంట్లో కూడా వాటర్ లాస్ ఉంటుంది. శరీరం నుంచి స్వెట్టింగ్ ఉంటుంది, స్వెట్టింగ్లో కూడా వాటర్ పోతుంది. సో ఆన్ అన్ యావరేజ్ 8 to 12 ml per kg per day లాస్ ఉంటుందండి. సో దీంతో పాటు మనం యూరిన్లో ఎంత వాటర్ పోతుందో అది కూడా ఇంక్లూడ్ చేసి అడ్వైస్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ మన గుండె సమస్య ఉందనుకోండి, వాళ్ళకి ఇంకా తగ్గించి వాటర్ తగ్గించమని చెప్తాము. సో ఆఫ్టర్ అప్రోప్రియేట్ కన్సల్టేషన్ అంటే మీరు కన్సల్ట్ చేసిన డాక్టర్ వాళ్ళు అసెస్ చేసి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. అలాగే డయాలసిస్ని ఎప్పుడు సజెస్ట్ చేస్తారు సార్? డయాలసిస్ అనేది కిడ్నీ పూర్తిగా ఫెయిల్ అయిపోతే అప్పుడు సజెస్ట్ చేస్తాము. అంటే ఒకసారి ఫెయిల్ అయిపోతే బాడీలో చేంజెస్ చాలా కనిపిస్తాయి, మనలో సిమ్టమ్స్ కూడా వస్తాయి. మీకు ముందు చెప్పినట్టుగా వాంతులు రావడము, ఆయాసం రావడము, వాపులు పెరగడము, యూరిన్ తగ్గడము, ఇవన్నీ కనిపిస్తాయి. సో ఒకసారి ఈ సిమ్టమ్స్ కనిపించాయంటే దెన్ డయాలసిస్ అడ్వైస్ చేస్తాం. ఇది దీర్ఘకాలిక సమస్యలో ముఖ్యంగా మేము చూస్తాం. అక్యూట్ డిజీజ్ అయితే మేము ఇంకా చాలా పారామీటర్స్ ఉంటాయి. అంటే బ్లడ్లో యాసిడ్ లెవెల్స్ చూస్తాము అండ్ ఇంకా పొటాషియం లెవెల్స్ చూస్తాం. ఇవి చూసి దెన్ డయాలసిస్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. సో అక్యూట్ డిజీజెస్లో డయాలసిస్ అనేది కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తాం. క్రానిక్ డిజీజ్లో వచ్చేసి సిమ్టమ్స్ వచ్చాక ఒకసారి సిమ్టమ్స్ అనేది బయట పడుతున్నప్పుడు అప్పుడు మేము చూసి దెన్ స్టార్ట్ చేస్తాం.
అలాగే సార్ అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం హార్ట్ అటాక్స్ అని అవన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కమింగ్ టు ద కిడ్నీ సమస్యలతోనే వచ్చే పేషెంట్ పర్సెంటేజ్ పెరిగిందంటారా? మీరు చూస్తూ ఉన్నారు కదా, ఎలా వస్తున్నారు యాక్చువల్గా? ఎస్ అండి, న్యాచురల్గా యాక్చువల్లీ పెరిగింది. ఇప్పుడు ఏంటంటే మీతో ముందు మనం డిస్కస్ చేసుకున్నట్లుగా ఓవరాల్ క్రానిక్ డిజీజెస్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా పెరిగాయి. ఇవి ఏంటంటే మల్టీ సిస్టమిక్ డిజీజ్, ఓన్లీ కిడ్నీని మాత్రం ఎఫెక్ట్ చేయవు. సో హార్ట్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు వాళ్ళకి హార్ట్ కూడా ఎఫెక్ట్ అయి ఉంటుంది. సో బోత్ అంటే కార్డియో రీనల్ సిండ్రమ్స్ అంటారు. అంటే కిడ్నీ పాడై ఉంటే అది గుండెకాయని కూడా పాడు చేస్తుంది, గుండెకాయ పాడై ఉంటే అది కిడ్నీని కూడా పాడు చేస్తుంది. సో ఆర్గాన్ టాక్ అంటే ఇది మెడికల్ లాంగ్వేజ్లో ఆర్గాన్ అంటే ఒక అవయం ఇంకో అవయంతో మాట్లాడుకుంటుంటుంది. అంటే ఒకటి పాడై ఉంటే ఇంకో దాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ దట్ అంటే కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు వాళ్ళకి హార్ట్ కూడా ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. అండ్ కొంతమంది కిడ్నీ పేషెంట్స్ తో బాధపడుతున్నారు, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దే డై విత్ హార్ట్ ప్రాబ్లమ్ rather than the kidney disease. This is more commonly seen. అంటే ఇది చాలా సాధారణంగా డయాబెటీస్ పేషెంట్స్లో చూస్తాం యాక్చువల్లీ. ఓకే, అంటే ఏ టెస్ట్ చేయించుకుంటే ఎగ్జాక్ట్గా తెలుస్తుంది సార్ కిడ్నీ సమస్య ఉంది అనేది? ముఖ్యంగా మేము అంటే ముందు చెప్పినట్టుగా యూరిన్ టెస్ట్ ఒకటి, యూరిన్ టెస్ట్లో పర్టికులర్గా ఏమైనా ఉంటుంది సార్? ప్రోటీన్ శాతం ఎంత ఉంది, ప్రోటీన్ ఏమైనా లాస్ ఉందా, లేదా రక్త కణాలు ఏమైనా బయటపడుతున్నాయా, లేదా పస్సల్స్ ఏమైనా ఉన్నాయా. సో అది రెగ్యులర్గా సింపుల్ టెస్ట్ వచ్చేసి యూరిన్ టెస్ట్. ఇంకొకటి క్రియాటినిన్ కూడా ఈ మధ్యకాలంలో చాలా ప్లేసెస్లో ఆల్మోస్ట్ ఈవెన్ స్మాల్ ల్యాబ్ కూడా చేస్తారు. సో ఈ 2 ఇంపార్టెంట్ టెస్ట్, ఇవి 2 కాకుండా ఇంకా కామన్గా చేసేవి అల్ట్రాసౌండ్లో కూడా మనకి అంటే కిడ్నీ ఏమన్నా చిన్నగా అయిందా, లేదా కిడ్నీలో ఏమైనా వాపు ఉందా, అట్లాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే డయాలిసిస్ గురించి మీరు ఇంతకుముందు చెప్పారు, ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది సార్? ఇది అగైన్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ టు పేషెంట్ అండి. అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క క్రియాటినిన్ లెవెల్ బట్టి, వాళ్ళ యొక్క యాక్టివిటీ బట్టి, వాళ్ళు పాస్ చేసే యూరిన్ బట్టి, సో ఇవి బట్టి డిసైడ్ చేస్తాం. ఆన్ అన్ యావరేజ్ 2 times ఇన్ ఏ వీక్ ఆర్ 3 times ఇన్ ఏ వీక్ చేస్తాం. అంటే 2 నుంచి 3 సార్లు పర్ వీక్ చేస్తాం. కొంతమందికి ఇంకా ఎక్కువ ఫ్రీక్వెంట్గా కూడా చేస్తాం. ఓకే, ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డే నాక్టర్నల్ డయాలిసిస్. ఎవరైతే గుండె సమస్యతో బాధపడుతున్నారో, ఎవరికైతే మజిల్ ఎక్కువ ఉందో, ఎవరికైతే సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి కొంచెం ఫ్రీక్వెంట్గా కూడా చేస్తాం డయాలిసిస్ అన్నది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వచ్చేసరికి ఆల్రెడీ కిడ్నీ ఫెయిల్యూర్ అయితేనే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్తారు. వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత నార్మల్గా ఉంటుందా లైఫ్, జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందా? ట్రాన్స్ప్లాంట్ డెఫినెట్గా ఈజ్ ఎ బెస్ట్ ఆప్షన్ ఫర్ ఏ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్. దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఒక టైంలో అంటే నేను ముందు చెప్పినట్టుగా ప్రోగ్రెసివ్ డిజీజ్ నెమ్మదిగా పెరిగి ఒక పాయింట్కి రీచ్ అవుతాం. అంటే డయాలసిస్ అవసరమైనటువంటి పాయింట్కి రీచ్ అవుతాం. అప్పుడు రీచ్ అయినప్పుడు డయాలసిస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఒకసారి డయాలసిస్ స్టార్ట్ చేశాక వాళ్ళకి ఆప్షన్ ఐదర్ డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి. సో కిడ్నీ మార్పిడితో కంపేర్ చేసినట్లయితే డయాలసిస్ అనేది కొంచెం ఇన్ఫీరియర్ మోడాలిటీ. సో ట్రాన్స్ప్లాంట్ ఈజ్ మచ్ బెటర్. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే వాళ్ళు డైలీ వాళ్ళు చేసే యాక్టివిటీస్ అవన్నీ కూడా చాలా బెటర్గా ఉంటాయి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఆరోగ్యం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బెటర్గా ఉంటుంది. సార్ యాక్చువల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు కదా, దాని తర్వాత అంతా నార్మల్గానే ఉంటుందా? ఒక వ్యక్తి ఆల్రెడీ కిడ్నీ సమస్యతో బాధపడిన వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్తుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ నార్మల్ అయిపోతుందా? మీరు ఏంటంటే డయాలసిస్ పేషెంట్స్తో కంపేర్ చేసుకుంటే ట్రాన్స్ప్లాంట్ చాలా బెటర్. ఓకే, ఒక కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి డయాలసిస్ స్టార్ట్ చేసామంటే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఐదర్ హిమోడయాలసిస్ ఆర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో వాళ్ళకి జనరల్ పబ్లిక్ తోటి కంపేర్ చేయకూడదు, వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్తో కంపేర్ చేయాలి. సో ట్రాన్స్ప్లాంట్ పేషెంట్తో కంపేర్ చేసుకున్నట్లయితే వాళ్ళ డయాలసిస్ పేషెంట్తో కంపేర్ చేసుకున్నట్లయితే ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, వాళ్ళ యొక్క సర్వైవల్ అంటే వాళ్ళ యొక్క జీవన కాలం అనేది కూడా చాలా బెటర్ అవుతుంది. సో ఇన్ మెనీ వేస్ ఇట్ ఈస్ బెటర్. బట్ ట్రాన్స్ప్లాంట్లో కూడా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు అన్నవి చాలా మట్టికి మనం ఐడెంటిఫై చేసి వాటిని ట్రీట్ చేసామంటే అవి నార్మల్ కూడా అయిపోతాయి. డయాలసిస్లో అలా కాదు. డయాలసిస్లో ఏంటంటే
టైం గడుస్తున్న కొద్దీ బాడీలో చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ అన్నీ కూడా ఇర్రివర్సిబుల్, అంటే దీర్ఘకాలికంగా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఉదాహరణకి నేను ముందు చెప్పినట్టుగా అంటే గుండెని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో కిడ్నీ క్రానిక్గా పనిచేయనట్లయితే అది గుండెని కూడా ఎఫెక్ట్ చేస్తుంటుంది. సో గుండె అనేది చాలా వీక్ అయిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నరాలు కూడా చాలా వీక్ అయిపోతుంటాయి. సో ముందు చూసినట్లయితే డయాలసిస్ పేషెంట్ డయాలసిస్ స్టార్ట్ చేసినప్పుడు పేషెంట్ నడుచుకుంటూ వస్తారు. సో రాను నెలలు గడుస్తున్న కొద్దీ వాళ్ళు వీల్ చైర్ పైన వస్తారు. ఒక్కొక్కసారి పేషెంట్స్ మోసుకొని వస్తారు. సో అట్లా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా డిటోరియేట్ అవుతుంది డయాలసిస్లో. సో అది ట్రాన్స్ప్లాంట్లో అలా అవ్వదు. ఓకే, ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడానికి ముందు ఒక పేషెంట్లో ఏమేమి చూస్తారు, ఈ ప్రాసెస్ ఎంత ప్రాసెస్, మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ముఖ్యంగా ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ విల్లింగ్ ఉన్నారు అండ్ ఒక డయాలసిస్ పేషెంట్ మనం ట్రాన్స్ప్లాంట్ అడ్వైస్ చేసామంటే వాళ్ళ యొక్క ఓవరాల్ ఫంక్షన్ అసెస్ చేస్తాం అనమాట. అంటే వాళ్ళు గుండెకాయ ఎలా పనిచేస్తుంది, వాళ్ళకి ఇంకా మేజర్ అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లివర్ ఎలా పనిచేస్తుంది, ఇవి చూస్తాం. అండ్ వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ట్యూబర్క్లోసిస్ ఉందా లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ చూస్తాం. ఇవి చూసి ఇవన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటే అప్పుడు మేము వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అడ్వైస్ చేస్తాము. అండ్ డోనర్ ముఖ్యంగా ఏంటంటే ట్రాన్స్ప్లాంట్లో 2 టైప్స్ ఉంటాయి, లైవ్ ట్రాన్స్ప్లాంట్ అండ్ కెడవర్ ట్రాన్స్ప్లాంట్. లైవ్ అంటే ఇంట్లో వాళ్ళు ఎవరన్నా బంధువులు కానీ వాళ్ళు కిడ్నీ ఇవ్వడానికి ఉన్నారా లేదా కనుక్కోమని చెప్తాం వాళ్ళు. అంటే లైవ్ ట్రాన్స్ప్లాంట్ ముఖ్యంగా ప్రమోట్ చేస్తాం. సో లైవ్ ట్రాన్స్ప్లాంట్ లేదు, ఆ ఆప్షన్ లేదు అంటే దెన్ కెడావర్ ట్రాన్స్ప్లాంట్, అంటే చనిపోయిన వాళ్ళ నుంచి కిడ్నీ తీసుకొని వీళ్ళకి అమరుస్తాం అనమాట. సో దీంట్లో కూడా తేడా ఉంటుంది. సో లైవ్ ట్రాన్స్ప్లాంట్ కొంచెం ఎక్కువ రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. కెడావర్లో కూడా బాగానే ఉంటుంది. అంటే డయాలసిస్తో కంపేర్ చేస్తే కెడావర్ కూడా బెటర్ ఆప్షనే, కానీ కొంచెం రిజల్ట్స్ అనేవి కొంచెం ఇన్ఫీరియర్గా ఉంటాయి. కిడ్నీ డోనర్స్ అంటే ఇవ్వచ్చేసారంటే ఎలా ఉంటుంది? మీరు అన్నారు కదా లైఫ్ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారని, డొనేట్ చేసిన తర్వాత ఇచ్చిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? ఇచ్చిన వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళు ఎవరైతే డోనర్ కింద చూస్ చేసుకుంటామో వాళ్ళకి అన్ని టెస్ట్ చేస్తాం. అంటే వాళ్ళని క్షుణ్ణంగా టెస్ట్ చేస్తాం. వాళ్ళకి ఏమైనా డయాబెటీస్ ఉందా, వాళ్ళకి ఏమైనా హైపర్ టెన్షన్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అవి చూసి స్క్రీన్ చేస్తాం. వాళ్ళ అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో చూస్తాం. అండ్ వాళ్ళ నుంచి ఒక కిడ్నీ తీసుకుంటాం కాబట్టి 2 కిడ్నీలు ఎంత శాతం పనిచేస్తున్నాయి, 2 అప్రోప్రియేట్గా పనిచేస్తుందా లేదా, ఒక కిడ్నీ తీస్తే వాళ్ళు ఒక కిడ్నీ పైన ఉండగలుగుతారా లేదా, ఇవన్నీ చూస్తాం. ఇవి చూసి అంత బాగుంటే దెన్ వీ విల్ టేక్ దెమ్ యాజ్ ఎ డోనర్. సో వాళ్ళు అంత ఫిట్ ఉంటేనే వాళ్ళ నుంచి కిడ్నీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 2 కిడ్నీస్కి వచ్చేసరికి మీరు ఇంతకుముందు ఆర్గాన్ టాక్ అని అన్నారు కదా, అది ఎలా ఉంటుంది? అంటే బ్యాలెన్సింగ్గా ఉంటుందా, 2 ఉండాల్సిందేనా? ఏం చెప్తారు మీరు? ఆర్గాన్ టాక్ అంటే ఒక ఆర్గాన్ ఇంకో అవయంతో మాట్లాడుకుంటుంటాయి అన్నమాట. అది కాన్స్టెంట్ హార్మోన్ రూపంలో లైక్ అవి కమ్యూనికేట్ చేసుకుంటుంటాయి. సో అది ఒక కిడ్నీ ఉన్నా అది ఇట్ విల్ టాక్. అది అంటే 2 ఉండాల్సిన అవసరం లేదు అట్లా. థ్యాంక్ యూ సార్, నేను అడిగిన ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.